ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రామ్ ప్రసాద్ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ నమస్తే అండి. రామ్ ప్రసాద్ గారు, ఎన్ఆర్ఐలకి రియల్ ఎస్టేట్ కి ఎప్పటి నుంచో విడదీయరాని బంధం ఏర్పడిపోయింది. అవును. ఎలా అయిపోయిందంటే ఎన్ఆర్ఐలు అంటేనే రియల్ ఎస్టేట్ లో కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టాలి అన్నంతలా ఈ కాన్సెప్ట్ వచ్చేసింది ఎప్పటి నుంచో. అంటే ఒక 20 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే బాగా ఐటీ ఉద్యోగాలు వృద్ధిలోకి రావడం, ఐటీ ఉద్యోగాల పేరుతో అందరూ విదేశాలకు వెళ్ళడం, అక్కడ సెటిల్ అవ్వడం, అక్కడ డబ్బులు సంపాదించడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో ఈ వేవ్ అనేది ఎక్కువ అయిపోయింది కదా. సో అయితే ఎన్ఆర్ఐలు మరీ ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మరి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటారు? ఎందుకంటే మీరు కూడా చాలా మంది ఎన్ఆర్ఐ క్లయింట్స్ తో రెగ్యులర్ గా డీల్ చేస్తుంటారు, మాట్లాడుతుంటారు. కాబట్టి మీరు ఎక్కువగా విన్న వర్షన్ ఏంటి ఎన్ఆర్ఐల వైపు నుంచి? మీరు తెలుసుకున్న సాధక బాధకాలు ఏంటి? ఎందుకంటే నాకు కూడా చాలా మంది ఎన్ఆర్ఐలు కాల్ చేస్తుంటారు బయట కంట్రీస్ నుంచి. కాల్ చేసి విష్ణు రామ్ ప్రసాద్ గారితో మాట్లాడాలి, అంటే మేము కూడా కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేస్తున్నాము యూఎస్ నుంచి, యూకే నుంచి, మరి ఆయన ద్వారా ఏదన్నా మాకు ఏదైనా సలహా ఇప్పించగలరు అని అందరూ అడుగుతుంటారు. కాబట్టి అంటే రామ్ ప్రసాద్ గారికి ఎన్ఆర్ఐలకి ఒక కనెక్టివిటీ ఏర్పడిపోయింది. కాబట్టి ఏంటి అసలు మీ పర్సెప్షన్ ఏంటి ఎన్ఆర్ఐలు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టడం మీద? సార్, మీరు అన్నట్టుగా ఎన్ఆర్ఐస్ ది యు నేమ్ ఎ కంట్రీ, ఐ హావ్ డజన్ ప్లస్ క్లయింట్స్. యుఎస్ అయితే హాఫ్ సెంచరీ దాటి సెంచరీ వైపు వెళ్ళిపోతుంది. కెనడాలో కూడా ఆల్మోస్ట్ 25 రాశారు. యూఏఈ కంట్రీస్, యూరోప్ కంట్రీస్, అక్కడ సౌత్ ఆఫ్రికాలో ఐటీలో చేసే వాళ్ళు కూడా మన దగ్గర 10 మంది ఉన్నారు. నా ఫ్రెండ్స్ చాలా మంది, నాతో చదువుకున్న వాళ్ళు, నా ప్రీవియస్ కంపెనీ కొలీగ్స్ ఆల్మోస్ట్ 10-15 మంది ఇండియాకి వస్తే మీతో మాట్లాడాలని చెప్పి చాలా మంది అడిగారు అంతకుముందు ఒకసారి. సో వీళ్ళంతా మనకి మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అంటే మనం ఏం చెప్పినా ఇది కస్టమర్లు ఇచ్చిన నాలెడ్జ్, మనం నేర్చుకుంది కాదు, కస్టమర్లు మనకి నేర్పించింది. ఓకే, కస్టమర్లు మనకు నేర్పించింది. అయితే ఈ రియల్ ఎస్టేట్ అనేది చాలా ఎమోషనల్ అండ్ సెంటిమెంటల్ సార్. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు ఈ రోజు ఎన్ఆర్ఐ, కానీ ఒకప్పుడు ఈ ఎన్ఆర్ఐస్లో 90% ఫర్ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ పొలం మీద, స్థలం మీద ప్రేమ ఉంటుంది, అటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు రూపాయి మిగిలినా తల్లిదండ్రులు అదే కోరుకుంటారు, ఆబ్వియస్గా వీళ్ళు ఇష్టపడతారు, అది చేస్తూ పోతున్నారు. కానీ దీని పర్యవసానాలు ఏంటి, భవిష్యత్తులో దీన్ని నేను ఎలా వాడుకుంటా? ఇప్పుడు నువ్వు ఏది కొన్నా భవిష్యత్తులో నువ్వు తినగలగాలి కదా, చూసుకోవడానికి కాదు కదా కొన్నది అన్న ఆలోచన రాకుండా కొంటున్నారు. అంటే ఆ ప్రాపర్టీని మనం అనుభవించగలగాలి, ఎలా వాడతాను నా భవిష్యత్తులో జీవితకాలంలో ఈ ప్రాపర్టీ ఎలా వాడతా అంటే ఒకటే సమాధానం, పెరుగుతుంది కదా సార్, పెరిగినప్పుడు అమ్మేస్తా. నిజంగా అమ్మగలుగుతావా? అమ్మితే నీకు వచ్చేది ఏంటి? ఓకే, దాన్ని ఎలా వాడతావు? ఇప్పుడు 95-96లో ఎవరైతే యుఎస్కి వెళ్ళారో, ఎంఎస్కి 95-96 ఐఎమ్ రిఫరింగ్, అప్పుడు యుఎస్ ఎంఎస్కి మాస్టర్స్కి వెళ్ళిన వాళ్ళు ఈవెన్ యుఎస్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో మూవీస్కి వెళ్ళారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ యుఎస్లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయండి అప్పుడు. ఇప్పుడు మనకి ఒక 10 years బ్యాక్ అంతా మల్టీ స్క్రీన్స్ అయింది కదా, వాళ్ళకి అప్పుడే అయిపోయినాయి మల్టీ స్క్రీన్స్. వీళ్ళు అప్పుడు వెళ్ళి చాలా కష్టపడ్డారు. ఇక వీళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఎవరు చేయాల, డెడికేషన్ చేస్తూ కష్టపడ్డారు, చేస్తూ జాగ్రత్త చేస్తూ ఆ మిగిలిన డబ్బంతా ఇండియాలో పెట్టారు సార్. ఇండియాలో ఎక్కడ పెట్టారు? రియల్ ఎస్టేట్లో పెట్టారు. అత్తగారు ఊర్లో పొలాలు, నాన్నగారు ఊర్లో పొలాలు, ఫ్రెండ్ ఏమన్నా కొంటే ఆడ పక్కన స్థలాలు, పొలాలు కొనేసారు. ఇప్పుడు అవన్నీ పెరిగి కొన్ని 100 ఎకరాల దాకా పెరిగిపోయింది. 50 ఎకరాలు, 60 ఎకరాలు, 70, 100 అలా అయిపోయింది. ఇప్పుడు వాటి ధర కూడా మార్కెట్ విలువ బాగా పెరిగిపోయింది. అంటే ఇంచుమించుగా ఒక 60 ఎకరాలు కనుక ఓన్ చేస్తే ఎకరం ఒక 30 లక్షలు వేసుకున్నాం, హ్యూజ్ మనీ కదా. అట్లా 18 కోట్లు, 20 కోట్లు, 60, 70 కోట్లు ఆస్తుంది. కొంతమందికి వీళ్ళు కొనడం మొదలు పెట్టక ముందే తల్లిదండ్రులు కూడా కొనుక్పెట్టారు. వాళ్ళకి వచ్చి ఉంటాయి కదా తాతల నుంచి అవి ఇవి. ఇప్పుడు వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చినాయి. 50 ఏళ్ళు వస్తే పేరెంట్స్ చాలా మంది కష్టం అయిపోద్ది, ఉండరు. మనకి 50 అంటే పేరెంట్స్ 75-80 కాబట్టి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 కాబట్టి 80 ఈజ్ మ్యాక్స్ అనుకుంటాం మనం. సో చాలా మందికి పేరెంట్స్ ఉన్నంతకాలం పేరెంట్స్ చూసుకున్నారు ఈ ఆస్తుల్ని. ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే ఎవరు చూసుకుంటారు? నీ స్థలాలు ఒక దగ్గర లేవు, 10 చోట్ల కొన్నావు నువ్వు. పేరెంట్స్ ఉన్నంతకాలం వాళ్ళు కాపాడారు, ఇంకా వాళ్ళకి అదే పని అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు లేకపోతే నువ్వు వచ్చి చూసుకోవాలి కదా.
ఈ పెరుగుతున్న క్రమంలో వాళ్ళ ఆస్తుల విలువలు చూసి కొంతమంది యుఎస్ లో సిటిజన్షిప్ తీసుకోవడం వదిలేశారు. వైఫ్ అండ్ హస్బెండ్ లో ఒక్కలే సిటిజన్, ఇంకోళ్ళు సిటిజన్ కాదు. ఏ ప్రాబ్లం వస్తుందో ఈ స్థలాలు ఎలా వాడుకోవాలో సిటిజన్షిప్ తీసుకోకుండా త్యాగం చేశారు. అంటే ఇప్పుడు అంటే ఇండియాలో ఉన్న పొలాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం కోసం మళ్ళీ రేపు ఏదైనా ఇబ్బంది వస్తే కుదరదు. అంటే ఇప్పుడు ఒక లీగల్ డిస్ప్యూట్ వస్తే నువ్వు నాన్ సిటిజన్ అయితే కష్టం అయిపోతుంది కదా సార్. అంతే, సిటిజన్ అయితే నీకు ఫేవర్ గా ఉంటది. అదేమి 1-2 రోజుల్లో తేలేదు కాదు, 1-2 రోజులు వచ్చిపోయే విషయం కూడా కాదు, వచ్చిపోవాలి కాదు. నువ్వు సిటిజన్ కాకపోతే నీకు లాస్ ఎలా ఉంటాయనే భయంతో వీళ్ళు సిటిజన్షిప్ తీసుకోకుండా ఉండిపోయారు. ఓకే. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి 50 వస్తే పిల్లలు మోస్ట్లీ అండర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు అయిపోతున్నాయి, యూజీ అంటారు, అండర్ గ్రాడ్యుయేషన్లు అయిపోయినాయి. ఇంకా వాళ్ళు అక్కడ సిటిజన్ అయి ఉండి పుట్టి పెరిగి గ్రాడ్యుయేషన్ చేసినోడు వస్తాడా? వీళ్ళకే ఉంది ప్రేమ. ఇన్నాళ్ళు వాళ్ళు ఉండబట్టి వీళ్ళు రాలా. తర్వాత వద్దంటే తల్లిదండ్రులు లేరు. ఇక్కడ తల్లిదండ్రులు అక్కడ పిల్లలు రెండే. ఇప్పుడు తల్లిదండ్రులు లేకపోతే ఇంకా పిల్లలే కదా సర్వం. కానీ నీ ప్రాపర్టీస్ ఇక్కడ ఉన్నాయి, ఏం చేయాలి? ఇవి అమ్మితే వచ్చేది బ్లాక్ మనీ. ఇంకా దాంట్లో సందేహం ఏం లేదు కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంక దీనికి ఈ బ్లాక్ మనీ తీసుకెళ్ళగలుగుతారా? రీపేడ్ అవుతుందా? పిల్లలకి పంచగలుగుతావా? రేపు పొరపాటు నీకేమన్నా నీ పిల్లలు వస్తారు ఇక్కడికి, వచ్చి ఆ పొలాలు చూసుకుంటారా? సమస్య లేదు, చూసుకోరు. ఇంత మల్టిపుల్ కొన్న వాళ్ళు మోస్ట్లీ ఒక 10% 20% ఆఫ్ ప్రాపర్టీస్ లీగల్ డిస్ప్యూట్స్కి వెళ్ళిపోయినాయి. నన్ను గట్టిగా అడిగితే ఈరోజు హాస్పిటల్ అయ్యే ఓపెన్ హార్ట్ సర్జరీలో 10లో 2 బికాస్ ఆఫ్ లీగల్ డిస్ప్యూట్స్ ఇన్ ది రియల్ ఎస్టేట్ కదా. కాబట్టి వీళ్ళు వచ్చి అనుభవించాలి దాన్ని. కానీ అంత ఎలా ఒక మనిషి అనుభవిస్తాడు? నీకున్న టైం ఎంత అనుభవించడానికి? అన్ని కోట్లు అనుభవించలేవు కదా. వాళ్ళంతా వచ్చి ఇక్కడ కొన్ని వ్యాపారాలు పెడతారు, మూవీస్లోకి వెళ్తారు, ప్రొడ్యూసర్లుగా, డైరెక్టర్స్గా, పొలిటీషియన్స్లోకి వస్తారు. మరి ఏం చేస్తారు? ఆ మనీ ఖర్చు పెట్టే మార్గాలు ఎక్కడున్నాయి? పూర్తిగా చార్జ్ చేసే మనసు ఉండదు, ఎవరు చేయలేరులేండి, అది ఫ్యాక్ట్ కదా. సో కాబట్టి వాళ్ళకి నచ్చని వ్యాపారంలో దిగుతున్నారు. చాలా మంది అలా కొన్నోళ్ళు స్టాగర్డ్గా ఉన్న పొలాలన్నీ కలిపి ఒక పొలం హైదరాబాద్ దగ్గరలో కొని ఈరోజు మీకు గోట్ ఫార్మింగ్, షీప్ ఫార్మింగ్, డైరీ ఫార్ము, ఇవన్నీ పెట్టారు. ఎందుకు? మీరు అక్కడ అమ్మితే వచ్చింది బ్లాక్ మనీ. ఆ బ్లాక్ మనీతో కొనగలిగింది ఏంటి? మళ్ళా ల్యాండే. ఆ ల్యాండ్ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏదో ఒక ఫార్మింగ్ కి వాడుతున్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. కానీ ఇది అవుట్ ఆఫ్ వాళ్ళ చాయిస్ తో చేయట్లా, కంపల్షన్ అయిపోయింది కదా. 10 జిల్లాల్లో ఉన్న పొలాలు కాపాడలేక దాన్ని ఒక జిల్లాలో కేంద్రీకరించి ఇంకా నువ్వు అక్కడ ఉండాల్సి వస్తుంది. అలా చేసినవి ఇవన్నీ. మనం అడిగితే చెప్తారు మనకి, లేదు మేము ఇండియా వచ్చాక క్వాలిటీ మిల్క్ దొరక్క మంచి మిల్క్ కావాలని మేము 2 యానిమల్స్ కొనుక్కున్నాం, తర్వాత అందరికి ఇద్దామని పెంచాం, వాటిని 100 చేసాం, 200 చేసాం, క్వాలిటీ కూరగాయలు ఇద్దాం అనుకున్నా, ఫ్రూట్స్ ఇద్దాం అనుకున్నా. ఇవన్నీ స్టోరీ. రియాలిటీ ఏంటి? దీన్ని తీసుకెళ్ళాక ఆప్షన్ లేక చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఫార్మింగ్లు, మీ డైరీ ఫార్మ్ కానీ, పౌల్ట్రీ కానీ, గోట్ ఫార్మ్ కానీ, ఈ వెజిటేబుల్ కల్టివేషన్ కానీ అంత ఈజీగా ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్లు కాదు. 2-3 ఏళ్ళు అవి వేధిస్తాయి, మొత్తం లాస్ వస్తాయి. ఆ లాసులు బేర్ చేసే కెపాసిటీ సామాన్యులకు ఉండదు. వీళ్ళు ఏంటంటే పొలాలు అమ్మితే వచ్చినాయి 100 కోట్లు, 50 కోట్లు కొన్నారు, ఇంక 20 కోట్లు పడింది కదా, లాస్ పెద్ద ప్రాబ్లం కాదు. కాబట్టి వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అవుట్ ఆఫ్ కంపల్షన్ వెళ్ళాల్సి వస్తుంది. అంటే నిజానికి రియల్ ఎస్టేట్ అనేది ఎటువంటిదంటే ఎవరు ఏమనుకున్నా పర్లేదు చెప్పేద్దాం. ఒక సర్జరీ చేసే కత్తితో మర్డర్ చేయొచ్చు కదా సర్జరీ నైఫ్ తో. కానీ మర్డర్ చేసే నైఫ్ తో సర్జరీ చేయగలుగుతారా? చేయలేరు కదా. అదే రియల్ ఎస్టేట్. ఇది ఎవరికి అర్థం అవట్లా. ఎమోషన్స్ మీద కొనేస్తున్నాం కదా. దొరికితే గజాలు, దొరకపోతే ఇది, మీ తాతలు ఇది అంత బాగుంటాయి సార్. నువ్వు కొన్నది ఎలా వాడతావు, దానికి సమాధానం ఉందా? నేను ఒకటే మాట అంట, ఇంత టెన్షన్ పడుతున్నారే, ఒకటే ఫ్లాట్ ఉంది సార్, ఇవన్నీ ప్లాట్లు సార్, పొలాలు సార్ అంటే, రేపు ఉదయం మీరు లేవకపోతే అంటే పోతే మీ భార్య పిల్లలు మీ అసెట్స్ మేనేజ్ చేస్తారా? దానికి సమాధానం ఉందా? ఉంటే దట్ ఈస్ రైట్. అంటే కష్టం సార్, వాళ్ళ వల్ల అవసరం. అసలు నీ వల్ల వద్దా? అంటే టైం పడుతుంది సార్. అసలు ఈయన వల్ల కాదు, దాన్ని ఒప్పుకోలేక టైం పడుతుంది అన్నాడు. చేసిన తప్పులను కప్పించుకోవడం. అలా అని చెప్పి నేను రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టద్దు అని చెప్పట్లా. రియల్ ఎస్టేట్ పెట్టుబడి పెడితే కనీసం ఏదో ఒక రూల్ పెట్టుకోండి. మీ గ్లోబల్ గా ఉన్న నికర ఆస్తుల్లో ఒక 50% మించి రియల్ ఎస్టేట్ పెట్టద్దు. మీ నికర ఆస్తి ఒక 20 కోట్లు ఉంటే మాక్సిమం 10 కోట్లు, అది కూడా 30% చాలు. 20 ఉంటే 5-6 కోట్లు ఉంటే సగం. కానీ 20 కోట్లు ఉన్నప్పుడు 10 కోట్లు రియల్ ఎస్టేట్ లో పెడితే అలా నీ తదనంతరం ఎవరు చూస్తారు? అసలు దాన్ని ఎలా వాడతావు? చాలా మంది స్థలాలు కొన్నారు. ఎందుకు కొన్నారు సార్ స్థలం అంటే? ఎన్ఆర్ఐస్ ఇండియన్స్ అయినా స్థలం కొన్నారు. ఏం చేస్తారు సార్ ఈ ప్లాట్ అంటే అంటాడు ఒక ఆయన.
మా పిల్లలు చదువుకు సార్ అంటాడు. చదువుకు ఎలా వాడతావు సార్, అది అంతా వచ్చేది బ్లాక్ మనీ కదా. అంటే సార్ అంటే ఏంటి బాబు నువ్వు ఎలా కొన్నావు? సార్ నేను ఒక 20 క్యాష్ ఇచ్చాను సార్, 12 అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాను సార్, 32 కొన్నాం సార్, ₹1,00,000 అయితే మా పాప చదువుకు సార్ అంటాడు. ఆ కోటి అయినా నీ పాపానికి వడ్డీతో కలిపి వస్తుంది కదా, 70 లక్షలు బ్లాక్ ఎలా వాడతావు సార్? అంత వస్తుందా? మరి అది పెరుగుతుంది కదా, పెరగడం నిజమైనప్పుడు నీకు బ్లాక్ రావడం ఉంటుంది కదా, అది ఎలా వాడతావు అంటే అది ఆలోచించలేదు సార్ నేను అంటాడు. నువ్వు 40% 30% ట్యాక్స్ పే చేసి దాన్ని ఎందుకు బ్లాక్గా కన్వర్ట్ చేస్తున్నావు? ఎందుకు కన్వర్ట్ చేస్తున్నావు? అలా అనుకోలేదు సార్. మరి ఎవరు అనుకోవాలా? అమ్ముడులు చెప్తారా నీకు ఇలా అనుకో అని చెప్తారా? తప్పు కదా. అందుకే అంటాను నేను, అందరికి కోపం వస్తుంది కదా పిల్లల భవిష్యత్తుని. అదండి శత్రువులు ఎక్కడ ఉండరు ఇంట్లో అంటే కోపం వచ్చింది కదా అందరికి. మరి నువ్వు అంత కన్సర్న్ పెట్టుకుని నువ్వు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ పెడితే నువ్వు కాదా శత్రువు? వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసి నువ్వు కాదా? పేరుకేమో కోట్లు ఆస్తా, నీకు అవసరానికి లేదా 10 లక్షలు. ఇదే అంటాను, సముద్రం మధ్యలో ఉన్నవాడికి చుట్టూరు నీళ్ళ కొద ఉండదు, వాడికి లేనిదేంటి? తాగడానికి నీళ్ళు ఉండవు. అదే రియల్ ఎస్టేట్. నీకు కోట్లు ఆస్తి చెప్తున్నావు, అవసరం ఉంటే 20-30 లక్షలు దిగలవా? మరి ఇంకెలా అసెట్ అవుతుంది? ఈ ఎమోషన్తో రియల్ ఎస్టేట్ తీసుకొని ఎక్కువ మంది ఆస్తులు కూడబెట్టక స్ట్రగుల్ అవ్వట్లా. కూడబెట్టిన ఆస్తులని రియల్ ఎస్టేట్ లో కూడబెట్టడం వల్ల ఈరోజు స్ట్రగుల్ అవుతున్నారు. మీకున్న ప్రాబ్లం మీ పిల్లలకు ఉండదు, మీకున్న కెపాసిటీ అండ్ మేనేజింగ్ కెపాసిటీ సోషల్ స్కిల్స్ వాళ్ళకు ఉండవు. మరి ఎవరు చేస్తారు నీ ఆప్షన్స్ లో? నువ్వు ఏమనుకుంటున్నావు? ఓన్లీ భ్రమేనా? ఊహించుకుంటున్నావు నువ్వు పెరుగుద్దని. అసలు ఒక ట్యాక్స్ పేరు కొనదు సార్. మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తే ఇక్కడ ఇంతకుముందు చెప్పట్టున్నా మళ్ళీ ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేయమని ఒకరిని పురమాయించాడు సార్. డీల్ ఈజ్ ఫర్ 2 crores. ఆడు వెరీ ప్రొఫెషనల్, ఫినిష్ చేశాడు, ప్రాజెక్ట్ డన్, క్లియర్ కట్ రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఇప్పుడు వీడు అడిగే యాజ్ పర్ అగ్రిమెంట్ 2 crores ఇవ్వాలి కదా. అక్కడ మాట చాలా క్లియర్ గా ఉంటుంది క్రైమ్ లో, కరప్షన్ లో. సో వీడు 2 కోట్లు ఇవ్వాలి. వీడు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడా, చేతికి ఇస్తాడా? చేతికి ఇస్తాడు. మరి 2 కోట్లు తీసుకున్నాడు స్టేట్ బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేస్తాడా? చేయలేదు. ఇంట్లో డిస్ప్లే చేస్తాడా? మరి ఎక్కడ పెడతాడు 2 కోట్లు? ఏదో చిన్న ప్రాపర్టీస్ కొనుక్కోవడం, ప్రాపర్టీ కొంటాడు, తక్కువ రేటుకి రిజిస్ట్రేషన్ అయ్యే ఎక్కువ ప్రాపర్టీ కొంటాడు, ఎక్కువ రేటు ఉన్న ప్రాపర్టీ. ఆ కొన్నాకి ఈయన ఎకరం పొలం కొంటాడు 80 లక్షలకి, 3 లక్షలకి పేపర్ రిజిస్టర్ అయ్యింది, మన ఎస్ఆర్ఓ సైన్ చేస్తాడు. అంటే గవర్నమెంట్ ఈజ్ విట్నెస్, క్రైమ్ చేయలేదు, 3 లక్షలు కొన్నాడు గవర్నమెంట్ చెప్తుంది. గవర్నమెంటే ప్రూవ్ చేస్తుంది నువ్వు 3 లక్షలు కొన్న పొలం ఉంటుంది. యాక్చువల్లీ యూ స్పెండ్ 80 lakhs. ఈ ప్రాక్టీస్ ఎవరికి అవసరం? కరప్షన్, క్రైమ్, పాలిటిక్స్, బ్రైబు, సెటిల్మెంట్ ఉన్న వాళ్ళకి ఇదే అవసరం. ఒక పొలిటీషియన్ ఎలక్షన్ లో విన్ అవ్వాలంటే క్యాష్ కావాలి కదా సార్. గూగుల్ పే చేస్తే ఎవడు కుదరదు కదా. మరి ఆ క్యాష్ ని ఎక్కడ ఫార్మ్ చేయాలా? ఈ ల్యాండ్ ఈజ్ ఏ బ్లాక్ మనీ ఫార్మింగ్ సార్ కదా. ఇది మనకు కాదు, వాళ్ళకి రైట్. ఇప్పుడు అంటే అందరూ కరప్షన్ కాదు, ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టందని కూడా అక్కడే పెట్టాలా. ఇప్పుడు కొన్ని ప్రాక్టీస్ ఉంటాయి, లైక్ డాక్టర్స్ మొత్తం క్యాషే వస్తుంది. అసలు మనసు ఎవడు సార్ 30% ట్యాక్స్ కడతాడు? నీకు అవకాశం ఇప్పుడు కట్టవు కదా. ట్రూగా సార్. ఇప్పుడు అలాంటి ప్రొఫెషనల్ దాంట్లో కూడా సీఎన్ గట్టి కడుతాం మేము. ఏంటి అసలు మాకు వచ్చేదంతా మీరు మొత్తం ట్యాక్స్ ఎవరు కడతారు అంటే, సార్ మీరు ఒక పని చేయండి సార్ అంటాడు. ఏం చేయాలని అడిగితే మా సీఏ అంటాడు, సార్ మీరు ఎక్కువ జీతాలు ఇచ్చే ఎంప్లాయీస్ కి క్యాష్ రూపంలో తీసుకోండి. క్యాష్ రూపంలో తీసుకుని ఏం చేయాలంటే స్థలం కొనుక్కోండి సార్ అంటాడు. అరే స్థలం కొని ఏం చేస్తాను నేను? ఇంకా పెద్ద మిస్టేక్ చెప్తాను అండి. ఇప్పుడు మీరు అన్నారు ఎన్ఆర్ఐస్కి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తా ఉంటే, సార్ నాకు ఇండియాలో అన్ని రెంటల్ ఇచ్చే ప్రాపర్టీస్, పిచ్చి ప్రాపర్టీస్ ఏం లేవు సార్. మీరు చెప్పాక నేను మొత్తం రెంట్ వచ్చేది కొన్నాను సార్, స్థలాలు లేవు సార్. నువ్వు గుడ్ కదా, ఎక్సలెంట్ కదా. నేను ఇప్పుడు ఇంకొక బిల్డింగ్ కొందాం అనుకుంటున్నాను సార్, కమర్షియల్ బిల్డింగ్, మనకి రెంట్ వస్తుంది సార్ అంటాడు. కమర్షియల్ ఇస్ నో డౌట్ రైట్, కానీ నీకు ఆల్రెడీ రెంట్ వస్తుంది ఒక 15 లక్షలు. వీళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, నేను అంటే ఇక్కడ ఎందుకు సార్ యూఎస్లో కొనుక్కోవచ్చు కదా అన్న. సార్ యూఎస్లో విపరీతమైన ట్యాక్స్లు ఉంటాయి సార్ అన్నాడు. ఇండియాలో ట్యాక్స్ లేదని ఎవరు చెప్పారంటే, మనకి తక్కువే కదా సార్ అన్నాడు. ఎవరు చెప్పారు తక్కువ? నీకు తెలియదు. అంటే నాట్ నోయింగ్ ది చట్టం తెలకపోవడం ఎక్స్క్యూజ్ కాదు కదా సార్. నీకు తెలియదు, రెగ్యులేటర్ నువ్వు ఫాలో అవ్వట్లా. రెగ్యులేటర్ ఏంటంటే, ఏ వ్యక్తికైనా సరే, ఎన్ఆర్ఐ కానీ రెసిడెంట్ ఇండియన్ కానీ, రెంటల్ ఇన్కమ్ 20 లక్షలు పర్ ఇయర్ దాటితే అతను 18% GST పే చేయాలి. తెలుసా? ఏమో సార్ మేము పే చేయట్లేదు సార్. పే చేయకపోతే తప్పించుకున్నట్టు కాదు కదా. 18% GST పే చేయాలి నువ్వు రెంట్ మీద. అండ్ మీరు కనుక ఎన్ఆర్ఐ అయితే మీ టెనెంట్ మీకు ఇచ్చే రెంట్లో 30% ట్యాక్స్ డిడక్షన్, TDS డిడక్ట్ చేయాలి. అది చేయకపోతే ఈ టెనెంట్ ఈజ్ ఆల్సో పనిషబుల్ అఫెన్స్. అది టెనెంట్ కూడా పనిషబుల్. ఓకే, మనం ఎవరు అవ్వట్లేదు సార్. మరి ఇప్పుడు దాకా ఏం లేదు సార్, మా ఫ్రెండ్స్ అంతా అదే చేస్తున్నారు సార్ అంటే, డ్రంక్ అండ్ డ్రైవ్ అందరూ దొరుకుతారా సార్? దొరకడం మనం దొరకాలంటే ఏదో ఒకరు దొరుకుతారు కదా, ఎవడో ఒకరు దొరుకుతారు, ఎవడో తెలియదు కదా. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికేది ఎంతమంది? 100. తాగే వాళ్ళు ఎంతమంది? 10,000 మంది అవుతారు. డ్రంక్ అండ్ వాళ్ళు దొరకలేదని రిస్క్ లేదు అనుకుంటే ఎలా? సో ఇది ఆలోచించట్లా.
TDS 30%, GST 18%. యాక్చువల్గా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ 30 కట్టాలి, TDS దాంట్లో అడ్జస్ట్ అవుతాం. 48% is the tax on your rental income in India. US లో ప్రాపర్టీ ట్యాక్స్ అంత లేదు. ప్రాపర్టీ మీద వచ్చే ఇన్కమ్ మీద కూడా స్టేట్ని బట్టి 32 to 36% ట్యాక్స్ కడతారు. ప్రాపర్టీ ట్యాక్స్ కాస్త ఎక్కువ ఉంటుంది సార్. US లో ప్రాపర్టీ ట్యాక్స్ 1 to 3% అంతా ప్రాపర్టీ వాల్యూ మీద ఉంటుంది. కానీ ఆ ట్యాక్స్ కట్టినందుకు వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తారు, చూపిస్తారు క్లియర్గా దాంట్లో బ్రేకప్ చేసి. ఆ లొకేషన్లో వచ్చిన ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని బట్టి ఆ ఏరియాలో ఉన్న పిల్లలకి స్కూల్ ఎడ్యుకేషన్ ఇస్తారు. ఎక్సలెంట్ కదా, ఎక్సలెంట్ కదా అది. సో ఈ ఇండియాలో రియల్ ఎస్టేట్ బిల్డ్ చేస్తే ఇన్కమ్ వస్తుంది అంటే ఆ ఇన్కమ్ ఈజ్ ట్యాక్సిబుల్ లైక్ వాట్? 18% GST ప్లస్ 30% ఇన్కమ్ ట్యాక్స్, 48% ట్యాక్స్ యూ నీడ్ టు పే. యూ కాంట్ అవాయిడ్ చేస్తే దొరికిపోతావు. దొరికినప్పుడు చూద్దామంటే మనం ఏం చేయాలి. సో ఒక్క మోతాదికి మించి ఇప్పుడు దగ్గుమందు మూత తాగాలి సార్. కాఫ్ సిరప్ క్యాప్ తాగమంటే క్యాప్ తాగాలి, డబ్బా తాగుడే. దాన్ని ఇంపాక్ట్స్ ఇంకా తర్వాత కరెక్ట్ చేసుకోలేరు సార్. చాలా మంది టెన్షన్ పడతారు. మీ వీడియో చూసినాక ఇట్లా అయింది సార్, మీరు అన్నది కరెక్టే సార్, మా బ్రదర్కి ఇలా అయిపోయింది సార్, ఇంకా నాకు మా బ్రదర్ అయిపోయినాక ఇంకా అసలు ఇప్పుడు అసలు లేదు సార్, హ్యాండిక్యాప్ అయిపోయింది సార్, మనం మేనేజ్ చేయలేకపోతున్నాం సార్, రిస్క్ అయిపోయింది సార్ అంటే ఏంటి ఇది ఆలోచించాలి కదా. నేను అసలు వద్దని చెప్పట్లే కదా. ప్రతిదానికి నీ గోల్కి లింక్ పట్టాలి సార్. ఒక వ్యక్తికి భవిష్యత్తులో ఉన్న అవసరాలు ఏంటి? పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, నీకంటూ ఒక మంచి ఇల్లు, నీ రిటైర్మెంట్ ఒక ఫండ్. సో ఏది కొన్నా ఈ 4 దేనికో దానికి ఉపయోగపడుతుందా? పడుతుంది అంటే కొను. దేనికి ఉపయోగపడదు కానీ చూద్దాం ఏంటి సార్ అప్పటికంటే. నేను స్టోర్ రూమ్లో ఒక ఎక్విప్మెంట్ ఉంది సార్, దేనికి వాడతాం అంటే నీ దగ్గర సమాధానం లేదు. దేనికి వాడినేమో సార్ అంటే దాన్ని ఉంచడం ఎందుకు? దట్స్ వాట్ ఇట్ ఈస్. రియల్ ఎస్టేట్ గుడ్ అంటే గుడ్, అండ్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్, దట్స్ ది హోల్ పాయింట్. మీకు అర్థమైంది కదా. మర్డర్ చేసే కత్తి, సర్జరీ చేసే కత్తి, ఏ కత్తి కొంటున్నారో గుర్తుపెట్టుకోండి. రెండింటికి పనికొచ్చే కత్తి కొనండి కదా. మనం కరప్షన్ క్రైమ్ కాదు, వీఆర్ ట్యాక్స్ పేయర్స్. దెన్ వై యు ఆర్ బయింగ్ ఎ నైఫ్ విచ్ కెన్ ఓన్లీ డూ మర్డర్? రైట్ సార్, రైట్ రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ సార్, థ్యాంక్స్ అండి. ఎన్ఆర్ఐలు ఇష్టం వచ్చినట్లుగా పెద్ద పెద్ద అమౌంట్స్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? మోతాదుకు మించి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మరి భవిష్యత్తులో ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశం గురించి మీ స్టైల్లో మంచి మంచి ఎగ్జాంపుల్స్తో మన ప్రేక్షకులకి చాలా చక్కగా అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి.